పాదయాత్రలో భాగంగా ఈరోజు ఇక్కడ కత్తాలగూడెంలో ఉన్నటువంటి శ్మశాన వాటికకు రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి శ్మశాన వాటికలో ఈరోజు చెట్లు కంప చెట్లతో నిండిపోయి ఉంది. రోడ్డు సౌకర్యం లేదు. ఇక్కడ ఎట్లాంటి చనిపోయినటువంటి వాళ్లకు అంత్యక్రియలు చేసుకోవడానికి సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. దీనికి ముఖ్యంగా ఇక్కడ చనిపోయినటువంటి వాళ్ళు అంత్యక్రియలు చేయాల్సి వచ్చినప్పుడు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ అటువంటి ఇక్కడ బోరేసి ఇక్కడ అంత్యక్రియలు జరిగేటువంటి సౌకర్యాలు కల్పించే విధంగా మున్సిపల్ పాలకవర్గం కావచ్చు లేదా మంత్రి గారు కానీ చొరవ తీసుకొని ఇక్కడ కొంచెం నిధులు కేటాయించి దీన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి ఈ రోడ్డు సౌకర్యం కూడా లేదు. ఈ సర్వే నెంబర్ 11 ఉంది. ఇక్కడ భూమి ఉంది, సుమారు 30 గుంటలకు పైగా భూమి ఉంది. ఇది అన్యాక్రాంతం కాకుండా చుట్టూ ప్రహారీ గోడ పెట్టి ఈ భూమిని రక్షించవలసిన అవసరం ఉంది. ఇది ప్రజలకు వినియోగంలోకి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. ఇప్పటికే ప్రజలు వాడుకుంటున్నారు. దీన్ని ఆధునీకరించి ఇక్కడున్న ప్రజలకు సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటే ఇక్కడ ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పేసి సిపిఎం భావిస్తుంది. అందుకోసం ఈరోజు పర్యటన చేసి ఇక్కడ ఉన్న అవకాశాలన్నింటినీ కూడా ఉపయోగించుకొని ఏ రకంగా దీన్ని డెవలప్ చేయవచ్చు అని చెప్పేసేటువంటి విషయాలు పరిశీలన చేయడానికి వచ్చినాం. లేదు, దీనికి తక్షణమే కత్తాలగూడెం శ్మశాన వాటికి సంబంధించింది చుట్టూ ప్రహారీ కూడా నిర్మించాలి. అదేవిధంగా బోరు మోటార్ సౌకర్యం కల్పించాలి. స్నానపు గదులు తర్వాత దహన వాటికలు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇతర వార్డులో ఎదుర్కొంటున్న సమస్యల మీద కూడా మా కత్తాలగూడెం నుంచి మామిలగూడెం మీదుగా గుండ్లపల్లి ఎక్స్ రోడ్ వరకు డబల్ రోడ్డు వేయాలని చెప్పేసి, అదేవిధంగా సాగర్ రోడ్డు కాంచి కొత్తపల్లి శివారు వరకు డబల్ రోడ్డు సెంట్రల్ లైటింగు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా సీసీ రోడ్లు వేశారు, డ్రైనేజీ నిర్మాణం చేయలేదు, అవి కూడా అస్తవ్యస్తంగా తయారైన పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఈ ప్రజా సమస్యలు పరిశీలించే కార్యక్రమంలో మాకు ఇట్లాంటి సమస్యలు అనేకం ఎదురవుతున్నాయి. ఈ విషయంలో ఈ నెలాఖరు వరకు మేము ఈ సమస్యల మీద సంతకాల సేకరణ అధికారులకు వినతి పత్రాలు ఇస్తూ నెలాఖరులో 28 తారీఖు నాడు జిల్లా కలెక్టరేట్ ముందు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున స్థానిక సమస్యల మీద ధర్నా చేయబోతున్నాం. ఈ ధర్నాకు ప్రజలందరూ కూడా స్థానిక సమస్యల మీద అన్ని రకాలుగా అధ్యయనం చేసి చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం స్పందించాలి, వెంటనే పరిష్కారానికి చొరవ తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ వార్డు 2013లో గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి ప్రాంతం విలీనంలో మున్సిపాలిటీలో విలీనమైంది. విలీనమైనటువంటి నాటి నుంచి ఇప్పటికీ అనేక ప్రజా సమస్యలు ఉన్నాయి. ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళు ఉన్నారు, ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఉన్నారు, రోడ్స్ సౌకర్యం సరిగ్గా లేదు, డ్రైనేజ్ సౌకర్యం సరిగ్గా లేదు, వీధి లైట్ల సౌకర్యం సరిగ్గా లేదు. అదే రకంగా ఇప్పుడు మనం పరిశీలిస్తున్నటువంటి శ్మశాన వాటికకి సంబంధించినటువంటి విషయంలో కూడా ఇక్కడ కనీసం మౌలిక వసతులు లేవు. ఈ శ్మశాన వాటికలో మౌలిక వసతులు లేకపోవడం ద్వారా ఇక్కడ స్నానాలు చేయాలన్నా లేదా ఇక్కడ ఖననం చేయాలన్నా ఖననానికి కావాల్సినటువంటి దహన వాటికలు లేవు, స్నానపు గదులు లేవు, బోరు లేదు, వాటర్ లేదు. అదే రకంగా ఈ చుట్టూ ప్రహారీ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఒక దగ్గరే కాదు, నల్గొండ పట్టణంలో ఉండేటటువంటి శివారు ప్రాంతాల్లో ఉండేటటువంటి స్వర్గధామాలన్నిట్లలో కూడా ఇట్లాంటి మౌలిక వసతులు లేవు. వెంటనే ఈ స్వర్గధామాలన్నిట్లలో కూడా మౌలిక వసతులు కల్పించాలని చెప్పి సిపిఎం పార్టీగా ఇక్కడ మున్సిపల్ అధికారులని జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. వీటి విషయంలో రాబోయే ఈ నెల రోజుల పాటు సర్వేలు నిర్వహించి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తాం.